హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వినూషా స్వీట్ హోమ్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియోలో నేను మీకు సేమియా ఉప్మా స్టిక్కీగా లేకుండా పొడి పొడిగా ఎలా ఉండాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను వాటర్ని అయితే బాయిల్ చేసుకొని అందులోకి 2 గ్లాసెస్ ఆఫ్ సేమియాని యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అది క్లిప్ మిస్ అయినట్టుంది. ఇక్కడ ఆయిల్ ఎందుకు యాడ్ చేశానంటే అవి స్టిక్ అవ్వకుండా ఉండటానికి యాడ్ చేసుకున్నాను. సో సేమియా బాయిల్ అయిపోయినట్లు అనిపిస్తే ఇంకా నేను ఇలా మనము స్ట్రెయినర్తో అదంతా స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ని. అండ్ అలాగే అవి అంటుకుపోకుండా ఉండడానికి దానిపైన నేను ఇలా కూల్ వాటర్ని యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇలా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనము పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి నేను పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నేను మూత ఎందుకు పెడుతున్నాను అంటే ప్రతిసారి అవి చిప్పట అనేటప్పుడు ఆయిల్ అంతా స్ప్లిట్ అవుతుంది కదా, అట్లా అవ్వకుండా ఉండడానికి. ఇంకా ఇక్కడ ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము క్యాష్యూ నట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. క్యాష్యూ నట్స్ ఆప్షనల్, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి సేమియాని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మనము ఆ ఫ్లేవర్స్ అంతా సేమియాకి బాగా పట్టేట్టు కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా, చాలా పొడి పొడిగా ఉంది. సో ఈ ప్రాసెస్ అంత కష్టమేం కాదు, ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఆ ఫ్లేవర్స్ అంతా బాగా పట్టాలి, ఎందుకంటే మనము సపరేట్గా బాయిల్ చేసుకున్నాం కదా దానికోసం ఫ్లేవర్స్ అంతా బాగా పట్టేలాగా మనము బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా మూత పెట్టి 1 or 2 minutes అట్లా లో ఫ్లేమ్లో వదిలేయటం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ సేమియాకి బాగా పడతాయి, వాటి టేస్ట్ అంతా దానికి వస్తుంది. సో 2 minutes తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఎంతో ఈజీ అండ్ టేస్టీ నాన్ స్టిక్కీ సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనము సర్వ్ చేసుకుందాం. దీన్ని ఇలా ఒట్టి తినేయచ్చు, లేదంటే పప్పుల పొడితో కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.